బోండాలు కొట్టుకోవడం, నువ్వు వెళ్ళి బోండాలు కత్తితో నరుక్కుంటాను కదా, రేపు నుంచి అదే మీ పరిస్థితి. కొబ్బరి బోండాలు పెట్టి నరుక్కోవటమే. జనసేన గెలవడంలో 21 సీట్లో 100% గెలిచిన పార్టీ ఎవరూ లేరు. 2 ఎంపీ 21 ఎమ్మెల్సీ, అదే 100% మెజార్టీ కలిగిన తమ్మున్న పవన్ కళ్యాణ్ తిప్పుకుంటాడు. తగ్గినోడు మీరు తగ్గాలన్నారు, మేము తగ్గలా, మాకు తెలుసు ఎక్కడ నెగ్గాలో. 161 కేకేఆర్ సర్వే 161, 175కి 175 అన్నాడు కదా జగన్. 175లో 10 వచ్చినా ఎక్కువే ఈరోజు. ఆడెవడో హైదరాబాద్లో కూర్చొని స్వామీజీ ఏం చెప్పాడు? వేణుస్వామి స్వామి వేణుస్వామి ఈరోజు రమ్మాను 98 స్ట్రైక్ రేట్ ఇక్కడ, 98 స్ట్రైక్ రేట్ ఇక్కడ, 98. పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడో అదే జరిగింది ఈరోజు. ఈరోజు సిరిమిలాని కాదన్నాడు కాబట్టి జగన్ ఓడిపోయాడు. పవన్ కళ్యాణ్ ఏదైతే చెప్పాడో ఈరోజు అదే జరిగింది. అతల పాతాళానికి తొక్కేస్తున్నాడు. తొక్కాడా లేదా? TV9 రజనీకాంత్ గారు నా కొడుకుని రమ్మను, ఇప్పుడు రమ్మను నా కొడుకుని. రజనీకాంత్ బాయ్ బాయ్ వైసీపీ. 5 ఏళ్ల దారుణమైన పరిపాలన చూస్తాం. 5 ఏళ్ల దారుణమైన పరిపాలన. పేదవాడికి తింటుందా? కూలీలకి ఏమవుతా? పేద రైతులకు హామీ ఇచ్చింది ఎవరు? కళ్యాణ్ బాబు. పేద రైతులకు హామీ ఇచ్చింది కళ్యాణ్ బాబు. మా దేవుడి కోసం ప్రజలే తిరుగుబాటు చేశారు. ఎందుకంటే జగన్ చేసింది మొత్తం అన్యాయం, అకృతం అంతే చేశాడు కాబట్టి ప్రజలే తిరుగుబాటు చేశారు. ప్రజలే ఎన్నుకున్నారు. మొత్తం వన్ సైడ్ అయిపోవడానికి కారణం ప్రజలే తిరుగుబాటు చేశారు. ఇదే కార్యాలయం మీద ఒకప్పుడు వాళ్ళు దాడికి పాల్పడ్డారు. మేము సిద్ధాంతాలు ఉన్న పార్టీ. మా జనసేన పార్టీ కానీ మా అధినాయకుడు జనసేన కానీ మా టీడీపీ కానీ సిద్ధాంతాలు ఉన్న పార్టీ. మేము ఎవరి మీద తిరుగుబాటు చెయ్యం. కానీ ఒకటే చెప్తున్నాం, మేము గెలిచి తీరుతాం, రోలల్లో పాటిస్తాం, అంతే అంతకుమించి ఏమీ లేదు. అసలు వన్ సైడ్ అండి. వారు మళ్ళీ కాంబినేషన్, వాళ్ళు మా కాంబినేషన్ ఏంటండి? కాంబినేషన్ కూడా లేదు, వన్ సైడ్. సక్సెస్ రేటు మాదే. ఇంత మెజార్టీ వచ్చింది. కాంబినేషన్ కోఆర్డినేషన్ 100% బాగా సక్సెస్ అయింది కాబట్టి ఈ ఫుల్ మెజార్టీ వచ్చింది. జనసేన, తెలుగుదేశం, బీజేపీ అందరూ కలిసి కట్టుగా పనిచేసి జగన్మోహన్ రెడ్డిని 100 అడుగుల పాతి పెట్టారు. అధపాతాళానికి తొక్కారు. మళ్ళీ మా పవన్ కళ్యాణ్ గారు అధపాతాళానికి తొక్కుతామన్నారు, తొక్కు చూపించారు. అంతే వారు వన్ సైడ్. జై జనసేన. మేము పవన్ కళ్యాణ్ పక్కా ఫ్యాను. పవన్ కళ్యాణ్ పదవి లేకుండా అన్ని కార్యక్రమాలు చేశారు. వీళ్ళు పదవిలో ఉండి ఏం చేశారు? ఏం చేయలేకపోయారు. కానీ పవన్ కళ్యాణ్ మా హీరో కాబట్టి, మా గుండెలో ఉన్నాడు కాబట్టి మేము ఇంత దూరం వచ్చి గెలిపించుకున్నాం. ప్రతి అక్కకి చెల్లెకి డబ్బులు పంపించాడు కదా జగన్ అన్న. జగన్ అన్న డబ్బులు వద్దు, వాడు చెప్పు తీసుకొని వాడతాం మేము. అంతే. ఏం మంచి చేశాడు? ఎవరికి మంచి చేశాడు? మాకెవరికి ఏం మంచి చేయాల? కనీసం మేము లింగాయపాలెం ఫ్లాట్లో ఉన్నాం, మాకు వాటర్ కూడా లేవు. లింగాయపాలెం ఫ్లాట్లో యార్డు కాడ జగన్ చేయలేదయ్యా. మాకు జగన్ ఏం చేయలేదు అసలు. వాడు ఒక వాడు అది జగన్ వాడు ప్రభుత్వాన్ని వాడు వచ్చిన కాడి నుంచి చచ్చిపోతున్నారు జనాలు, ఆడవాళ్ళు మగవాళ్ళు. రేషన్ కూడా సరిగా అందకుండా ఏమి లేకుండా ఇస్తున్నాడు, మళ్ళీ తీసుకుంటున్నాడు. అవసరమా? మాకు వద్దు వాడు అసలు. పవన్ కళ్యాణ్ అసెంబ్లీ ముందుకు కానీ మెట్టు కానీ అక్కడ నిలబడడానికి యోగ్యత కూడా లేదు అని చాలామంది, అంటే వైసీపీ తరఫున చాలామంది అలా మాట్లాడారు. కానీ ఈరోజు పక్కా
వైసీపీ ఓటమిని భరించలేక కొంతమంది చావంచులాగా వెళ్ళాలని కూడా అనుకుంటున్నారు. బట్ కాకపోతే ఈరోజు పక్కా టీడీపీ గెలిపించి చూపించారు. జనసేన కూడా ముందెత్తులోనే ఉంది. పవన్ కళ్యాణ్ రాడు అనే చెప్పారు. బట్ కాకపోతే పవన్ కళ్యాణ్ గెలిచి మరీ చూపించారు. న్యాయంగా వచ్చారు. అడ్డదారులో ప్యాకేజీలు తీసుకొని మందు ప్యాకెట్లు సారా ప్యాకెట్లు సరఫరా చేయలేదు. ఆయనకున్నది అమ్ముకొని ఇంకా పెట్టారు. భోజనం వేసే పరిస్థితి ఏంటంటే అయిపోయిందని పని. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ వదిలేశారో నేను ఇప్పుడు కాదు సార్, నేను చెప్తున్నాను నిజంగా ప్రజారాజ్యం ఎప్పటి నుంచి ఉన్నా. నేను కొబ్బరి చెప్పులు అమ్ముకునే ఎలంపల్లినే వదిలేసి ఆ రోజునే మేము ప్రజారాజ్యం కోసం కష్టపడ్డాం. తర్వాత పవన్ కళ్యాణ్ ఎవరని ఎదురు చూసాం. తర్వాత పవన్ కళ్యాణ్, తర్వాత మహేష్ గారు పడ్డారు. మహేష్ గారు ఈ రోజున ఏంటి ఆయన పరిస్థితి చెప్పండి మీరు. నేను అంటున్నాను మహేష్ గారు మీరు బాధపడద్దు. మీ లైఫ్ గురించే నేను మాట్లాడుతున్నాను. మీ లైఫ్ అనవసరంగా సడగొట్టుకున్నారు మీరు. ఆయన చేతులారు మీరే అనవసరంగా సడగొట్టుకున్నారు సార్. మీరు ఎలా నమ్మారో ఏంటో నాకు మట్టి తెలీదు. అదే సార్ మీరు నమ్ముకుని మేము వచ్చాం, కానీ మమ్మల్ని ద్రోహం చేసి మీరు వెళ్ళిపోయారు సార్ మీరు. కానీ మేము ఎంత కష్టపడుతున్నావో ఎంత నలిగిపోతున్నావో సరైన లేరని, కానీ మీరు నమ్మి మమ్మల్ని ద్రోహం చేశారు సార్ మీరు. పవన్ కళ్యాణ్ గారు రియల్ హీరో కాదు, రియల్ హీరో అని ప్రూవ్ చేసుకున్నారు. ఆయన వ్యక్తిత్వం, ఆయన నిజాయితీ 2021లో ఎప్పుడమ్ మీటింగ్లో చెప్పాడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయలేమనని. దానికి నిలబడి కూటమికి ఆయన వంతుగా ఆయన నిలబడి కూటమి స్థాపించి ఈరోజు జన సునామీ ప్రపంచం సృష్టించారంటే ఈ ప్రభుత్వ ఏర్పాటులో పవన్ కళ్యాణ్ గారు చాలా కీ రోల్ ప్లే చేశారు. ఆయన నిబద్ధత కానీ, ఆయన వ్యక్తిత్వం కానీ, ఆయన స్థాయి కానీ ఎవరు ఊహించని అంత ఎత్తులో ఉంది ఆయన గొప్పతనం. ఎవరెస్ట్ శిఖరం మించి ఉంది ఆయన వ్యక్తిత్వం. కళ్యాణ్ గారు అనేది ఒక శిఖరం అండి. ఆయన దరిదాపులో కూడా ఎవరు చేరలేరు. ఎందుకంటే ఆయన నిజాయితీ కానీ, ఆయన వ్యక్తిత్వం కానీ కేవలం రాష్ట్ర ప్రజలను గెలిపించడం కోసం తన స్థాయిని తగ్గించుకొని ఈరోజు ఇంత అద్భుతమైన సునామీ సృష్టించిందంటే కేవలం పవన్ కళ్యాణ్ గారు. వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు. రియల్ హీరో కాదండి, రియల్ హీరో ఆయన. రియల్ హీరో ఆయన అంతే. ఈరోజు వైసీపీ కుక్కలకి మగాడు పవన్ కళ్యాణ్. 170 ఎక్కడాడు? తాడేపల్లి పడుకున్నాడు. ఏడాడు? జై జనసేన, కింగ్ ఆఫ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. జై జనసేన. బ్రహ్మాండంగా చూస్తున్నారు కదా, ఈ మెరుపులు, ఉరుపులు, అరుపులు, కేకలు, శబ్దాలు, ధనులు, విజయ ద్వారాలు తెలియట్లేదు మీకు? ఫలితాల అంటే ఈ రకమైన మ్యాండేట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసింది ఆ కూటమి? తప్పకుండా బ్రహ్మాండంగా ఎక్స్పెక్ట్. ఎప్పటి నుంచి మొదటి నుంచి మేము చెప్తున్నాం, మేము తప్పకుండా కృష్ణా గుంటూరు జిల్లాలు మొత్తం క్లీన్ స్వీప్ చేస్తాము. రాష్ట్రం కంపల్సరీగా 150 పైన మా సీట్లు వస్తాయని చెప్పి మా నాయకులు మొదటి నుంచి చెప్తున్నారు. కళ్యాణ్ గారు పదే చెప్పారు, మీరు ఓడిపోతున్నారు అని మాట ఎప్పటి నుంచి చెప్తున్నారు మా కళ్యాణ్ గారు. అంటే కళ్యాణ్ గారిని చాలా తక్కువ అంచనా వేశారు. దత్తపుత్రుడు అన్నారు, 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు అన్నారు. ఆయన వ్యక్తిగతంగా చాలా రకమైన నానా మాటలు అనకూడని వ్యక్తులు స్థాయికి కూడా దాటి పరిమితికి మించి కూడా వ్యాఖ్యలు చేశారు. ఈ రోజున వాళ్ళ భవితవ్యం ఎలా ఉండబోతుంది? అంటే తమకి తాము మేము తప్పు మాట్లాడామని ఒక రియలైజేషన్లోకి వెళ్తారా? లేదు ఇదంతా కూడా మీరు మాయ చేశారు, ఎన్నికల సంఘాన్ని అడ్డం పెట్టుకొని ఈ రకమైన విజయాన్ని పొందారు అన్నట్టుగా కూడా తిరిగి కూటమి మీద నెపం చెల్లే ప్రయత్నం చేస్తారంటే ఏం చెప్తారు? లేదండి, ఇది ప్రజా ఆగ్రహం, ప్రజల వెల్లువిది. ఈ ప్రజా ఆగ్రహాన్ని బ్యాలెట్ రూపంలో ప్రజలు చూపించారు. ఎప్పటి నుంచో కట్టలు తీసుకున్నటువంటి కోపాన్ని, క్రోధాన్ని కడుపులో పెట్టుకొని దాన్ని ఇవాళ ఓటు రూపంలో ప్రతి ఒక్క ఓటర్, రాష్ట్రంలో ప్రతి ఒక్క ఓటర్ కూడా తమ ఓటు ద్వారా చూపించారు. ఈ రోజునటువంటి కళ్యాణ్ గారి విజయం ఈ రాష్ట్ర అభివృద్ధికి, ఆయన తన బలాన్ని తగ్గించుకొని తన అభ్యర్థుల్ని, తన క్యాండిడేట్లను కూడా కొంత నిరాశపరిచినప్పటికీ కూడా ఈ విజయం రాష్ట్రానికి అవసరం. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని దించాలి. ఈ రాష్ట్ర అవినీతి చేస్తున్నటువంటి పార్టీని, ప్రజలకు ద్రోహం చేస్తున్నటువంటి పార్టీని కూకటి వెళ్ళ పెకలించాలనే లక్ష్యంతో ముందుకెళ్లారు. ఆయన ఘన విజయం సాధించారు. ఇవాళ రాష్ట్రంలో ఈ ఉత్సాహానికి, ఈ సంబరాలకి ముఖ్య కారణభూతుడు కేవలం కొన్నిదిన పవన్ కళ్యాణ్ గారే. ఓన్లీ కూటమి. జై జనసేన, జై టీడీపీ.